మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. బీజేపీపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఒకటి నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తోన్న ఆయన టికెట్ తనకు రాదన్న సంకేతాలతో మనస్తాపం చెందినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో కూడా చర్చలు జరిపిన టాక్. కుత్బుల్లాపూర్ లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని, కాబట్టి మేడ్చల్ జిల్లాలో పట్టున్న తనకే టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. అయితే స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో కూన శ్రీశైలం గౌడ్ చర్చలు జరుపుతున్నారు. బీజేపీపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఆయన. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఏం జరుగుతోంది? మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన కూన శ్రీశైలం గౌడ్ ఒకంత అసంతృప్తితో ఉన్నారు. ఆల్టర్నేట్ కోసం కూడా చూస్తున్నారని సమాచారం అందుతోంది. రమణబాబు మొదటి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసము మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రయత్నం చేశారు. అయితే అతనికి టికెట్ రావడం లేదనే సంకేతాలు రావడంతో జాతీయ నాయకత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పనిచేసుకున్న వాళ్లకు కాదని స్థానికేతరులైనటువంటి వాళ్ళను, కొత్త వాళ్ళను తెర మీదకి తీసుకురావడం ఏంటి, ఇది మనోభావాలను దెబ్బతీయడం కాదా అనేది కూడా ఆయన అతని ముఖ్య అంశాలతో కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి మల్కాజ్గిరిలో పనిచేసుకున్నటువంటి వాళ్ళను కాదని కొత్తగా తెర మీదకి తీసుకురావడము, అది కూడా స్థానికేతరులను తెర మీదకి తీసుకురావడము, స్థానికులను గుర్తించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు రాకుండా సరైనది కానీ మిగతా వాళ్ళు స్థానికంగా పనిచేసుకున్న నేతలకైనా టికెట్ ఇవ్వాలి కదా. చాడ సురేష్ రెడ్డి పనిచేసుకున్నారు, వీరేందర్ గౌడ్ పనిచేసుకున్నారు, నేను పనిచేసుకున్నా మొదటి నుంచి, కానీ మా అందరినీ కాదని స్థానికేతరుడికి టికెట్ వస్తుందనే ఆందోళనలో ఆ నేతలు ఉన్నారు. జాతీయ నాయకత్వం నుండి కూడా ఆ స్థానికేతరుడికి టికెట్ వస్తుందనే సంకేతాలు రావడంతో అప్రమత్తమయ్యాడు కూన శ్రీశైలం గౌడ్. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అతని అనుచరులతో, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పైన చర్చిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని తాను ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. 1-2 రోజుల్లో కూన శ్రీశైలం గౌడ్ రాజకీయంగా అడుగులు ఏ రకంగా పోతున్నారో, పార్టీలోనే ఉంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీ మారుతారా అనేది కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.